అది రాజమండ్రి రైల్వే స్టేషన్లోని ఏసీ వెయిటింగ్ హాల్. సమయం తెల్లవారుజామున 5:30. ఆ సమయంలో ఓ మహిళా అటెండర్ హాల్లో ఉన్న వారి టికెట్లు చెక్ చేస్తోంది. అయితే ఆ హాల్లో మాసిన బట్టలతో పక్కన ఏదో చేతి బ్యాగుతో ఓ పెద్దాయన అక్కడే ఉన్న కుర్చీలో గాఢ నిద్రలో ఉండడం గమనించింది. ఆయన్ను మెల్లిగా తట్టి లేపి టికెట్ చూపించమని అడిగింది. ఆయన ఓసారి కళ్ళు తెరిచి చూసి లేదమ్మా అన్నాడు. టికెట్ లేకుండా ఇక్కడ ఉండడం కుదరదని ఆ అటెండర్ కేకలు వేసింది. అయినా సరే ఆ పెద్దాయన కుర్చీలోంచి లేవలేదు. ఆమె మాట్లాడే మాటలకు అలాగే చూస్తుండిపోయాడు. ఇక లాభం లేదనుకొని ఆమె హాల్లో నుండి బయటకు వస్తుండగా స్టేషన్ మాస్టర్ అటుగా వచ్చాడు. దాంతో ఆమె, సార్, ఓ పెద్దాయన టికెట్ లేకుండా ఏసీ హాల్లో దర్జాగా పడుకున్నాడు, వెళ్ళమంటే వెళ్ళడం లేదు అని ఫిర్యాదు చేసింది. దీంతో స్టేషన్ మాస్టర్ కోపంగా పదా చూద్దామంటూ ఆమెతో పాటు ఏసీ వెయిటింగ్ హాల్లోకి వచ్చాడు. వచ్చి రాగానే ఆ ముసలాయన్ని చూసిన స్టేషన్ మాస్టర్ ఒక్కసారిగా షాక్ తగిలినట్టు అలాగే నిల్చుండిపోయాడు. కాస్త తేరుకుని, అయ్యా మీరా అంటూ 2 చేతులు జోడించి నమస్కరించి ఆమె వైపు తిరిగి ఈయనెవరో తెలుసా అంటూ సీరియస్ అయ్యాడు. ఎందుకంటే ఆ పెద్దాయన ఎవరో కాదు, మన రాష్ట్రం మొదటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు గారు. ప్రకాశం గారు చనిపోయే ఏడాది ముందు జరిగిన సంఘటన ఇది. ఇక ఆ స్టేషన్ మాస్టర్ ఎంతో వినమ్రంగా, అయ్యా నేను రాజేశ్వరరావు గారి అబ్బాయినండి, మీ శిష్యుణ్ణి కూడా అని పరిచయం చేసుకున్నాడు. వెంటనే పంతులు గారు సంతోషించి, ఏరా నువ్వు భోజనం చేశావా అన్నాడు. పంతులు గారి ప్రశ్న స్టేషన్ మాస్టర్ కి అర్థం కాలేదు. టైం 6 అవుతోంది. ఈ టైంలో ఎవరైనా కాఫీ తాగారా లేదా టిఫిన్ చేశారా అని అడుగుతారు గాని పంతులు గారేంటి డైరెక్ట్ భోజనం చేశావా అని అడుగుతున్నారేంటి అనుకున్న స్టేషన్ మాస్టర్ పంతులు గారు నిద్రమత్తులో మాట్లాడుతున్నాడేమో అనుకున్నాడు. ఆయన ఆలోచనలో పడ్డ విషయాన్ని గమనించిన పంతులు గారు కాస్త నిష్ఠూరంగా, ఎరా మీ నాన్న నీకు నేర్పించిన సంస్కారం ఇదేనట్రా, నేను భోజనం చేశావా అని అడిగితే నువ్వు కూడా నన్ను తిన్నావా లేదా అని అడగాలి కదా అన్నారు. అప్పుడు స్టేషన్ మాస్టర్ కి ఆయన ఆకలిగా ఉన్నాడని అర్థమైంది. వెంటనే ఇంటికి ఫోన్ చేయించి వంట చేయించి స్వయంగా భోజనానికి ఇంటికి తీసుకుపోయాడు. ఆ పూట పంతులు గారు ఆకలి తీర్చుకున్నారు. మరోపక్క పంతులు గారు రాజమండ్రి వచ్చారని తెలిసి గంటలోపే జనం స్టేషన్ మాస్టర్ ఇంటి ముందు వందలాదిగా పోగయ్యారు. భోజనం తర్వాత వచ్చిన జనాల్ని పలకరించి నేను విజయవాడ వెళ్ళాలి అన్నారు పంతులు గారు. ఆయన స్థితి తెలుసుకున్న అక్కడి పెద్ద మనుషులంతా తలా 5 రూపాయలు పోగేసి బెజవాడ వెళ్లడానికి రైలు టికెట్ కొని మిగిలిన 72 రూపాయలను ఆయన జేబులో పెట్టి రైలెక్కించారు. రైలు కదలబోతుందనగా మాసిన బట్టలతో ఉన్న ఓ వ్యక్తి ప్లాట్ఫామ్ మీద పరిగెత్తుకుంటూ పంతులు గారు ఉన్న భోగి కిటికీ వద్దకు వచ్చి పెద్దగా ఏడుస్తూ, మీరిక్కడ ఉన్నారని తెలిసి వచ్చానయ్యా, నా భార్యకి క్యాన్సర్, వైద్యం చేయించలేకపోతున్నా అని వేడుకున్నాడు. వెంటనే పంతులు గారు తన జేబులోని 72 రూపాయలు తీసి ఆ మనిషి చేతిలో పెట్టి, ఇప్పటికీ ఇవే ఉన్నాయిరా తీసుకో అంటూ అతనికి ఇచ్చేశాడు. ఇదంతా చూసిన పంతులు గారి శిష్యుడు, ఓ 10 రూపాయలైనా ఉంచుకోకుండా మొత్తం ఇచ్చేస్తే ఎలా గురువు గారు, ఓ 10 ఉంటే బెజవాడలో కనీసం భోజనానికైనా పనికొచ్చేది కదా, ఒక్క కేసుకు 1,00,000 రూపాయల ఫీజు తీసుకున్న మీకు ఇంతటి దుస్థితి వచ్చింది అంటూ బోరుమన్నాడు. దానికి పంతులు గారు ఆయన భుజం మీద ఆప్యాయంగా చేయి వేసి, ఒరేయ్ నా గురించి పట్టుకునేందుకు మీరంతా ఉన్నారా, పాపం వాడికెవరున్నారు చెప్పు అంటూ కళ్ళ వెంట నీళ్లు పెట్టుకున్నారు. అలా తాను మద్రాసులో ఉన్నప్పుడు ఒక్క కేసుకు 1,00,000 ఫీజు తీసుకునే లాయర్గా బతికిన ప్రకాశం గారు విలువలే ప్రాణంగా సమాజాన్నే కుటుంబంగా భావించిన నాటి నాయకుల నిజాయితీకి ఈ సంఘటన ఓ మచ్చుతునక. ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ఎనలేని సేవలందించిన ఆయన్ని కుట్ర చేసి గద్దె దించేశారు. అయినా ఏనాడు బాధపడలేదు, భయపడలేదు. ప్రజలే తన తోడుగా నీడగా భావించి వారితోనే మమేకమయ్యారు. ఈ క్రమంలో ఉన్న ఆస్తుల్ని కూడా పోగొట్టుకున్నారు. కళ్ళ ముందు ఎవరైనా ఆకలితో బాధపడుతుంటే చూడలేరు పంతులు గారు. జేబులో ఎంతుంటే అంత ఇచ్చేస్తారు. ఎందుకయ్యా ఇలా అంటే, డబ్బున్నది వాడుకోవడానికే కదా, నా దగ్గర ఉంటే ఏమొస్తుంది, అదే ఆ డబ్బుని ఎవరికైనా సాయం చేసినప్పుడు దాని విలువ పెరుగుతుంది అంటూ నవ్వుతూ సమాధానమిస్తారు. ఈ దారగుణం ఆయన ఎంతలా మార్చేసిందంటే, తన పుట్టినరోజుకి ఎవరైనా శాలువాలు పట్టుకొస్తే ఈ శాలువా నాకెందుకురా, ఆ డబ్బుతో అరటిపళ్ళు కొని తెస్తే ఓ పూట గడిచేది కదా అని చెప్పేవారంటే ఆయన పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. చిరిగిపోయిన బట్టలతో చిల్లులు పడ్డ శాలువాతో తిండి లేక నీరసించిపోయిన ముఖంతో విజయవాడ వీధుల్లో రాష్ట్రంలో అనేక చోట్ల ఆయన్ని చూసిన వారు ఆ దృశ్యాలను ఎన్నడూ మర్చిపోలేరు. ఆయన మూలంగా అధికారంలోకి వచ్చిన నేతలందరూ ఆయన్ని వెన్నుపోటు పొడిచినా ఈనాడు బాధపడలేదు. ఇక తన తల్లి చనిపోయినప్పుడు అంత్యక్రియలు చేయడానికి వెళ్లిన ప్రకాశం గారి చేతికి ఓ మూటాను ఇచ్చారు. అందులో తన తల్లి కష్టపడి దాచుకున్న 800 రూపాయలున్నాయి. నువ్వు ఇబ్బంది పడకుండా ఈ డబ్బుతోనే నాకు అంత్యక్రియలు చేయమని ఆ తల్లి చెప్పిన చివరి మాటలు గుర్తు తెచ్చుకొని గుండెలు పగిలేలా ఏడ్చారు పంతులు గారు. ఆయన రాజకీయాల్లోకి వచ్చి ఆస్తులు పోగొట్టుకున్నారే తప్ప చిల్లి గవ్వ కూడా సంపాదించుకోలేదు. అవసరం ఉన్నప్పుడు నా అనుకునే వారి దగ్గర చనువుగా డబ్బు
తీసుకునేవారట. ఆ డబ్బుని కూడా ఎవరైనా అవసరాల్లో ఉంటే వారికి ఇచ్చేసేవారు. ఆయనకి ఇవ్వడంలో ఉన్న ఆనందం మరెందులోనూ ఉండేది కాదంటారు ఆయన ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు. మరి ఇలాంటి గొప్ప మహానుభావుడు గురించి భావితరాల వారికి చెప్పడం మన కనీస బాధ్యత. ఈ వీడియోని అందరికీ షేర్ చేసి మర్చిపోయిన ఆ మహానుభావుడిని భావితరాలకు మరోసారి గుర్తు చేద్దాం. మరి ప్రకాశం పంతులు గారి గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.